మన జేఈ మెయిన్స్ ఎంతమంది రాస్తారు? 14 లక్షల మంది రాస్తారు. సో 14 లక్షల మందిలో 10% ఎంత? 1,40,000. సో అంటే మీ బాబు యొక్క జేఈ ర్యాంకు 1,40,000లో వచ్చేస్తుంది. ఇది మీ అబ్బాయి జేఈ మెయిన్స్ ర్యాంకు. సరే అంత ఖచ్చితంగా ఉంటుందా? దేశం అంతా కూడా అట్లే ఉంటారంటే మనం అంతా హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి సేమ్ ఎఫర్ట్స్ ఉంటాయి. 140 మందిలో 10%లో ఉన్నప్పుడు మీకు 14 లక్షల మందిలో 1,40,000 వస్తుంది. సార్ ఖచ్చితంగా 140 కాకుండా మా వాళ్ళ క్లాసులో 60 మంది ఉంటే మేము ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకున్నట్లయితే నేను చిన్న పిట్ట ఫార్ములా ఇదేం పెద్ద కష్టమైన ఫార్ములా కాదు. 60 మంది మీ క్లాస్లో ఉన్నారండి, మీ బాబు వచ్చేసి టాప్ 5లో ఉన్నాడు. ఓకే, 60 మంది ఉన్నటువంటి సెక్షన్లో మీ బాబు టాప్ 5లో ఉన్నాడు. అటువంటప్పుడు 14 లక్షల మందిలో మీ వాడు ఎంతలో ఉంటాడంటే మనం ఎట్లా చేయాలంటే 14 lakhsలో ఎంత ఉంటాడు? ఓకే, 14 లక్షలు ఇంటూ 5 డివైడెడ్ బై 60, 1,16,000. ఓకే, 14 లక్షల్లో ఇంటూ ఎంతమంది ఆ క్లాసులో ఉన్నారనేటువంటి నెంబర్ వేసుకొని డివైడెడ్ బై క్లాస్ స్ట్రెంత్. సో దీనికి ఫార్ములా మీకు అర్థమైపోయింది కదా. సో దీని ఫార్ములా రూపంలో నేను మీకు చెప్తాను. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియరింగ్ ఫర్ జేఈ ఇంటూ యువర్ వార్డ్ పొజిషన్, యువర్ కిడ్ పొజిషన్ ఇన్ క్లాస్ డివైడెడ్ బై క్లాస్ స్ట్రెంత్. అర్థమైంది కదా. సో జనరల్గా ఎప్పుడైనా సరే 14 లక్షలు అనేది ఒక స్టాండర్డ్ ఫిగర్, 14 lakhs. సో మీ బాబు పొజిషను ఎంత ఉంటే అంత, ఒకటో నెంబర్ పొజిషన్లో ఉన్నాడు అనుకుందాం. 14 లక్షలు ఇంటూ 1 ఇంటూ క్లాస్ స్ట్రెంత్ 100 అనుకుందాం. సో అటువంటిప్పుడు 14 లక్షల్లో ఉంచిపోతే మీ వాడు వచ్చేసి 14,000 ర్యాంక్లో వచ్చేస్తుంది అంతే. సో మీ వాడు ర్యాంక్ వచ్చేసి 14,000 అంటే ఖచ్చితంగా సీట్ వచ్చేస్తుంది అని లెక్క. అంటే 100 మందిలో మీ వాడు ఒకటో వాడుగా ఉంటే సీట్ వస్తుంది, రెండో వాడుగా ఉంటే ఎంత వస్తుంది? 24,000 ర్యాంక్ వస్తుంది, మూడో వాడుగా ఉంటే 52,000. అంటే 100 మంది స్ట్రెంత్ ఉన్న క్లాస్లో మీ వాడు టాప్ 3లో కానీ టాప్ 4లో కానీ ఉంటే డెఫినెట్గా సీట్ వస్తుందని, మిగిలిన వాళ్ళకి రాదని అర్థం.